నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జయ హో భారత్, దేశమంతా అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పాలనకు అభినందనలు. 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటన. పొత్తుల కత్తులు. టీడీపీ జనసేన పార్టీల పొత్తు ధర్మంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. చిత్తూరు జిల్లా రైతులను బెంబేలెత్తిస్తున్న గజరాజులు. ప్రభుత్వ జోక్యానికి రైతన్నల విజ్ఞప్తి. వేడుకగా స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ. తన్మయత్వంతో తరించిన భక్తులు. తిరుమల శారదా పీఠంలో అక్రమ నిర్మాణాలు. తీవ్ర స్థాయిలో మండిపడ్డ కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కలకలలాడుతోంది. మువ్వెన్నెల జెండా ముచ్చట పడేలా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. గగుర్ పొడిచే యుద్ధ విన్యాసాలు, రోమాలు నిక్కబొడుచుకునేలా కవాతుతో శక్తిని చాటుతున్నాయి త్రివిధ దళాలు. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో త్రివిధ దళాలు కలిసి కవాతు చేశాయి. అద్భుత యుద్ధ విన్యాసాలతో ఆకట్టుకున్నారు మన సైనికులు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం 75వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం చేశారు. It's our collective responsibility to overcome these hurdles and build a nation where every citizen can thrive and achieve their full potential. Our state, Andhra Pradesh, has faced numerous challenges head-on. Thanks to the cooperation of our people, we have made remarkable progress in various sectors, surpassing our past achievements. Marking the 75th year of the Republic, the 2,206-foot tall statue of Dr. B.R. Ambedkar, unveiled a week ago, stands as a symbol of our allegiance to the Constitution. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 19న జాతికి అంకితం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. జిల్లాల పునర్విభజన ద్వారా రాష్ట్ర చరిత్రలో ఒక నవశకం అవతరించింది. చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది. 2022వ సంవత్సరం ఏప్రిల్ 4న చిత్తూరు జిల్లాలో నుంచి 20 మండలాలు, నెల్లూరు నుంచి 14 మండలాలు కలిపి 34 మండలాలుగా 4 రెవెన్యూ డివిజన్లతో తిరుపతి జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి జిల్లాకు మొదటి కలెక్టర్గా నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా మరియు 14 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 497 హెల్త్ క్యాంప్స్ నిర్వహించి 1,79,698 మందికి ₹1 ఖర్చు లేకుండా చికిత్సలు అందించాం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 3,255 జబ్బులకు గతంలో ₹10 లక్షల వరకు ఉచితంగా అందించే వైద్య చికిత్స పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ₹25 లక్షలకు పెంచగా కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో 1,66,473 ఆరోగ్యశ్రీ కార్డులు అందించాము. అయోధ్యలో రామాలయను ప్రారంభోత్సవము
బాలరాముని ప్రతిష్ట జరిగిన రోజున 1,00,000 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలు పంపించడానికి నిర్ణయం తీసుకోవటం, చైర్మన్ గారు అక్కడికి వెళ్ళి ఈ లడ్డూల ప్రసాదాన్ని అయోధ్య రామమందిర కమిటీకి అందజేసి భక్తులందరికీ వెంకటేశ్వర ప్రసాద లడ్డూను వితరణ చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. హనుమంతుని జన్మస్థలమైనటువంటి తిరుమల అంజనాద్రి పర్వత ఆశ్రయంగా విశ్వశాంతి కోసం 1,00,000 మందితో జనవరి 21వ తేదీన తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ అవుట్డోర్ స్టేడియంలో 1,00,00,000 హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం జరిగింది. గణతంత్ర దినోత్సవమైన స్వాతంత్ర దినోత్సవమైన ప్రతి ఒక్కరిలోనూ ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, అట్లాగే మన రాజ్యాంగం ఏ విధంగా అయితే రూపొందించిందో వాటిని అన్నిటినీ అమలు పరుస్తూ మనము ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం మనం చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. సో ఇవాళ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. మంచి స్కూల్స్ ఇస్తున్నారు. ఆ రోజుల్లో ఆడపాపలు ఇట్లా ఒక గోడ ఉండేది, గోడను ఈ పక్క ఆడపాపలు వెళ్ళేవాళ్ళు, ఆ పక్క మగవాళ్ళు వెళ్ళి యూరిన్కి వెళ్ళేవాళ్ళు, పాస్కి వెళ్ళేవాళ్ళు. అది మా స్కూల్ పరిస్థితి నేను చదువుకున్న రోజుల్లో. ఈరోజు ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండం కార్పొరేట్ స్కూల్ కన్నా బాగా నాడు నేడు ద్వారా హాస్పిటల్లో ఈరోజు స్కూల్స్ ఉన్నాయి, ఈరోజు టీచర్స్ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడన్నా పిల్లల్ని మనం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు ఉన్నాం. అందువల్ల యావత్ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఈరోజు ఒక ఐకాన్ లాగా మారడం కూడా జరిగింది. ఎంతో గట్టి సంకల్పంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ సదస్సులో ప్రజలనే ప్రజాస్వామ్యంలో భాగస్థులుగా చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తుని, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజల భవిష్యత్తుని ఏకదాటి మీదుగా నిర్ణయించుకునే శక్తి వాళ్ళకి కలిగినది. అదే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో పటిష్టంగా పయనిస్తున్నదని కూడా చెప్పుకునేదానికి ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను. ఈ స్వాతంత్రం తీసుకురావటానికి కృషి చేసినటువంటి ఎందరో మహానుభావులు, త్యాగధనులు, వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలకు ఒప్పటి ప్రాణత్యాగాలు చేసి మనకి ఈ రకమైనటువంటి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చి మనకి మంచి జీవితాన్ని ఇచ్చారు. వారందరినీ స్మరించుకోవటం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి కనీస బాధ్యత. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మనం ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించి మన దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడాలని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై హింద్. In 1950, drafted by Dr. B.R. Ambedkar, transforming our country into a sovereign, socialist, secular and democratic republic, replacing the Government of India Act 1935 as the governing document of India. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధులు నేటి సమాజానికి ఆదర్శప్రాయులని, వారు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ చైర్మన్ డాక్టర్ పిసి రాయులు ఆకాంక్షించారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి గాంధీ రోడ్డులోని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ, వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం సేవా ట్రస్ట్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేశారు. అనంతరం స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం ఎన్నో సంవత్సరాలుగా మనం ఇక్కడ చేస్తున్నాం. ముఖ్యంగా కారణం ఈ సంవత్సరం ఏంటంటే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మనం 75వ సంవత్సరానికి వచ్చాం. మనం గణతంత్ర దినోత్సవం అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క అఫీషియల్గా గణతంత్రం అంటే ఈవేళ మనకు అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేసిన రోజు. ఈ యొక్క రోజు చాలా ఇంపార్టెంట్ రోజు మనకు. బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు వారి యొక్క కృషితోటి ఈ యొక్క రాజ్యాంగం పుట్టింది మనకు. ఇటువంటి సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని పేద ప్రజలకందరికీ కూడా, మన దేశంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి డాక్టర్ వైఎస్ ప్రజాప్రస్థాన ట్రస్ట్ ద్వారాగా ఈరోజు ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూ ట్రస్ట్ ముందుకెళ్తున్నది
ప్రతి ఒక్కరికి కూడా అనునిత్యం పేదవాళ్ళు ఎక్కడున్నా కూడా నేనుండాను అంటూ పీసీ రాయల్ సార్ గారు ఈరోజు కూడా అక్కడ బ్లైండ్ స్కూల్ వాళ్ళకి మరి 1,00,000 చిల్లర ఇస్తానని చెప్పి రావడం అనేది ఒక్కొక్క గణతంత్ర దినోత్సవం కానీ అలాగే గాంధీ జయంతి కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు, వేల మందికి బట్టలు పంచడం కానీ, భోజనాలు పెట్టడం కానీ. నూతన రోడ్ల నిర్మాణంతో తిరుపతి నగరం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని టీటీడీ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్ 35వ డివిజన్లో 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన కందాడై రామానుజ అయ్యంగార్ మార్గంను టీటీడీ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ హరిత, కార్పొరేటర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవం రోజున తిరుపతి నగరంలో మద్యం, మాంసం అమ్మకాలు జోరుగా జరిగాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దేశం మొత్తం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో వీధి వీధిన జాతీయ జెండాలు రెపరెపలాడాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు ఎక్కడికక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ రోజున అన్ని చోట్ల మద్యం, మాంసం అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే తిరుపతి నగరంలో అనేక చోట్ల మద్యం, మాంసాల అమ్మకాలు జోరుగా కొనసాగాయి. నగరంలోని కొన్ని బార్లు మూసినప్పటికీ బార్లు వెనకాల అధిక రేట్లకు మద్యాన్ని విక్రయించారు. పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు కనీస తనిఖీలు కూడా నిర్వహించలేదు. మరోపక్క నగరంలోని అనేక దుకాణాలలో చికెన్, మాంసం, చేపల అమ్మకాలు చేపట్టారు. నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని నగర పౌరులు విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బ్లాక్లో మందు అమ్ముతున్నారు. అది మందు అది కూడా బ్లాక్లో అమ్ముతున్నారు. అది కాకుండా ఇప్పుడు హోటల్స్లో ఈరోజు ఏమంటే నాన్ వెజ్ చేస్తున్నారు. చికెన్ షాపులు కానీ, మటన్ షాపులు కానీ అలానే తెరిచి ఉన్నాయి. ఈ ఒక్కరోజు కూడా ఇవేం మూయకుండా ఉండలేరా? ఎందుకనుకో మన 75 మన ఇండిపెండెన్స్ డేలో ఉన్నాం, కానీ ఇది కూడా మనం చేయలేకపోతున్నాం. అధికారులు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అధికారులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏమైనా గమ్మునైపోయారా, లేకపోతే ఇంకేం చేస్తున్నారో, లేకపోతే నిద్రపోతున్నారో కూడా తెలియదు. ఫ్లాగ్ ఎగరేసేస్తున్నారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతున్నారు. అలానే ఉంది. కానీ చికెన్ షాపులు యథావిడిగా కొనసాగుతున్నాయి. హోటల్స్లో యథావిధిగా నాన్ వెజ్ సెల్ చేస్తున్నారు. అది పాటుగా బార్లో కానీ, వైన్ షాపుల్లో కానీ యథావిధిగా ఏం చేస్తున్నారు, మద్యం వెనకాల రోజుల్లో అమ్ముతున్నారు. ఇది ఖచ్చితంగా అధికారులు తీసుకొని దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించకుంటే ఈ సమాజంలో నిమ్న కులాల వారి బ్రతుకులు మరింత దయనీయంగా ఉండేదని, ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయేవారని పలువురు మేధావులు, విద్యావంతులు అభిప్రాయపడ్డారు. తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనెట్ హాల్లో ఎస్వీయు అంబేద్కర్ అధ్యయన కేంద్రం భారత రాజ్యాంగం విలువలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా స్టేట్ డిసాస్టర్ రెస్పాన్సెస్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ పివి సునీల్ కుమార్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కృష్ణమూర్తి, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ మాజీ రిజిస్టర్ ఆచార్య మమత, తుడా కార్యదర్శి వెంకటనారాయణ, టీటీడీ డీఈఓ భాస్కర్ రెడ్డి, నిర్వాహకులు మురళీకృష్ణ హాజరై ప్రసంగించారు. తర్వాత ఇక్కడే సావిత్రిబాయి పులే ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఒక సామాజిక చేతన నాకు కావాలి, అందుకే సంఘం శరణం గచ్చామి అని అంబేద్కర్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. అది జీవనం వచ్చినప్పటి నుంచి ఆ కర్తవ్యాన్ని మనం పూర్తి చేయాలి. సామాజిక రుణాన్ని కూడా తీర్చాలి. సమాజం యొక్క పరిస్థితిగతుల్ని చక్కగా అధ్యయనం చేసుకొని, ఆకలింపు చేసుకుని ఆ సమస్యలని పరిష్కరించాలి. ఆ పరిష్కరించేటువంటి దిశలోనే అంబేద్కర్ గారు సంఘర్షణ చేసి మనందరికీ కూడా ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహర్షి అంటాను నేను. He built a great vision that the people coming up, the generations together, should not face this kind of social discrimination and injustice. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోవడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. పోటీగా 2 స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ పొత్తు ధర్మంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని జనసేనాని అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేశారు. శుక్రవారం జనసేన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలి, కానీ టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది పొత్తు ధర్మం కాదు. ఇప్పుడు ఏకపక్షంగా వాళ్ళు 2 సీట్లు కేటాయించారు కాబట్టి మేం 2 సీట్లు కేటాయిస్తాం. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తోంది. చంద్రబాబుకు ఉన్నట్లే నాకు మా పార్టీలో ఒత్తిడి ఉంది.
అందుకే ప్రత్యేక పరిస్థితుల్లోనే మేము 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాం, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అని పవన్ పేర్కొన్నారు. అటుపోట్లున్నా ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. అలాగే వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. తిరుమల గోగర్భం ప్రాంతంలో విశాఖ శారద పీఠం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పీఠం అధికారులను ఆదేశించడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. కానీ అక్కడ కొండపైన జరుగుతున్నటువంటి మఠాలలో పెళ్లిళ్ళను చూసినామంటే లక్షలాది రూపాయలు ఒక్కొక్క పెళ్లికి వసూలు చేస్తారు. అన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా వాళ్ళే అక్కడ పెళ్లి చేసుకోవాలంటే మఠంలో ఈ ప్యాకేజీ ప్రకారం మీరు ఇన్ని లక్షలు ఇస్తేనే మేము ఇక్కడ అనుమతిస్తామని చెప్పి ఓపెన్గా భక్తుల్ని మోసం చేస్తామంటే పట్టించుకునే నాదుడు ఏమయ్యాడండి? నేను ధర్మకర్తల మండలిని విజ్ఞప్తి చేస్తున్నా, తిరుమల కొండ మీద ఉన్నటువంటి మఠాలకి టీటీడీ నిబంధనల ప్రకారం అనుమతులు ఎలా ఇచ్చారు, ఎంత స్థలం ఇచ్చారు, ఎన్ని ఫ్లోర్లు వాళ్ళు ఎన్ని అంతస్తులు కట్టుకునేదానికి అనుమతులు ఇచ్చారు, దాన్ని అతిక్రమించినటువంటి మఠాల మీద ఇప్పటి వరకు టీటీడీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పని. ఎందుకంటే భక్తులకు తెలియాలండి, తిరుమల కొండ మీద ఇష్టానుసారంగా గోగర్భం డ్యామ్ వద్ద ఈరోజు శారదా పీఠానికి ప్రభుత్వం కేటాయించిందని గతంలో, ఇప్పుడు నిబంధనలు అతిక్రమించి ఎన్ని అంతస్తులు కడుతున్నారు, ఎంత స్థలాన్ని అధికంగా ఆక్రమించారన్న దాని మీద ఈరోజు అడ్వకేట్ కమిషనర్ ఆ హైకోర్టు ఆదేశించింది కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. వెలుగులోకి వచ్చిన వెంటనే ఎవరైతే టీటీడీలో దీన్ని నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తిరుమల కొండ మీద ఉన్నటువంటి అన్ని మఠాలని కూడా ఈరోజు విజిలెన్స్ అధికారులు అడ్వకేట్ కమిషన్ వచ్చిన వెంటనే అన్ని మఠాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి అతిక్రమించినటువంటి మఠాల మీద కఠినంగా చర్యలు తీసుకొని సామాన్య భక్తులు మఠాల్లోకి వెళ్తే ఈరోజు అన్ని వసతులు కూడా సులభతరంగా అందుబాటులోకి రావాలని నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నా. టీటీడీ అధికారులు పూర్తిగా తిరుమల కొండ మీద కట్టడాలని గాలికి వదిలేశారు, ఇష్టానుసారంగా కట్టుకుంటూ పోతున్నారు. అదే బాలాజీ నగర్లో తిరుమల కొండ మీద స్థానికులు కొన్ని సంవత్సరాలుగా ఉంటూ అక్కడ 4 మాడా వీధులకి స్థలాలు ఇచ్చిన వారు ఆ బాలాజీ నగర్లో వర్షం పడినప్పుడు ఆ ఇంటికి మరమ్మతులు చేసుకోవాలంటే కూడా ఒక తట్ట సిమెంటు ఇసుక కూడా అనుమతించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు మరి ఈరోజు మఠాలు ఇష్టానుసారంగా అతిక్రమించేసి కట్టేస్తూ ఉంటే ఏం చేస్తున్నారనేది చోద్యం చూస్తున్నారా రెవెన్యూ అధికారులు, టీటీడీ రెవెన్యూ అధికారులు? ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నానండి. అటవీ సమీప ప్రాంతాల ప్రజలను గజరాజులు గజగజ వణికిస్తున్నాయి. తరచూ ఏనుగులు జిల్లాలోని పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి మండలాలతో పాటు ఇటీవల గుడిపాల, బంగారుపాలెం మండలాలపై కూడా దాడులు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. సరిగ్గా 6 నెలల క్రితం గుడిపాల మండలం 190 రామాపురం వద్ద గుంపు నుండి తప్పిపోయిన ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. వ్యవసాయం చేసుకుంటున్న వెంకటేష్, సెల్వి అనే భార్యాభర్తల ప్రాణాలను బలికొంది. మరో 2 తీవ్రంగా గాయపరిచింది. ఏనుగులు దాడులు చేసి పంట నష్టం చోటు చేసుకుంటున్న సందర్భాల్లో హడావిడి చేసే ఫారెస్ట్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. 2 రోజుల పాటు ఫారెస్ట్ అధికారులు శ్రమించి ఆ ఒంటరి ఏనుగును అదుపులోకి తీసుకుని గుంపులో కలిపేంత వరకు గుడిపాల, బంగారుపాలెం మండలం ప్రజలు చిన్నపాటి అలికిడి విన్నా ఏనుగు వచ్చిందేమోనని బెంబేలెత్తిపోయారు. 2 నెలల క్రితం బంగారుపాలెం మండలం కీరమంద మండల పరిషత్ పాఠశాలపై దాడి చేసిన ఏనుగులు నిత్యావసర వస్తువులను నాశనం చేశాయి. తరచూ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో
ఏనుగుల దాడులు చేస్తున్నా అటవీశాఖ అధికారులు జనావాసాల్లోకి ఏనుగులు రాకుండా అరికట్టడంలో విఫలమవుతున్నారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో వర్షాభావ పరిస్థితుల్లో నీటి కోసం వన్యమృగాలు అటవీ సమీపాల్లోని గ్రామాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో వన్యమృగాల తాగునీటి కోసం కందకాలు ఏర్పాటు చేయాలి. జనావాసాల్లోకి రాకుండా సోలార్ కంచెను నిర్మించాలి. మన జిల్లాలోని పడమటి మండలాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోని అడవుల సమీప గ్రామాల్లో ఏనుగులు పంట పొలాలపై పడుతున్నాయి. ఏనుగుల కదలికలను గుర్తించిన వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అటవీశాఖ సూచిస్తున్నా రాత్రి సమయాల్లో ఏనుగులు దాడులు చేయడం, పొలాల్లోని రైతులు అటవీశాఖ అధికారులకు ఏనుగుల సంచారంపై సమాచారం ఇవ్వడం ఆలస్యమవుతోంది. సోలార్ ఫెన్సింగ్ ఎప్పటికి పూర్తవుతుంది? ఏనుగుల దాడి నుండి పంట పొలాలను కాపాడేలా అటవీ ప్రాంత సరిహద్దుల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు అటవీశాఖ మ్యాప్ రూపొందించినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అటవీశాఖ అధికారులు అటవీ సమీప భూముల్లో పంట సాగు మానుకొని పశుపోషణ జరపాలనే ఆదేశాలతో పాడి ఆవులను కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నా పశువులను కూడా గజరాజులు వదలడం లేదు. ప్రజలను భయాందోళన నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ట్రాక్టర్లను ఉపయోగించి పంట పొలాల వైపు వచ్చిన ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతాల్లోకి ట్రాప్ చేయడం నిరంతరంగా జరిగే ప్రక్రియ. పట్టుపురుగుల పంటపై ఏనుగులు దాడి చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ మేరకు పట్టు పరిశ్రమ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మల్బరీ పంటను సాగు చేయాలని ఏనుగులు దాడులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని రైతులను ప్రోత్సహించడం జరుగుతోంది. వైసీపీ స్థానిక నాయకులపై అబద్ధపు ఆరోపణలు చేయాలనుకుంటే పూర్తి వాస్తవాలతో ప్రజాక్షేత్రంలోకి వస్తే తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ నేతలు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్లు సవాల్ విసిరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ నాయకుడు శంకర్ నారాయణ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న టీటీడీ సత్రాల స్థానంలో నూతన భవన నిర్మాణాలు చేపట్టి వైసీపీ నాయకులు కమిషన్లు దండుకుంటున్నారని, అబద్ధపు ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. ఎన్నికలు దగ్గర ఉందని అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని, అతి హీనంగా దిగజారి మీడియా ముందు నోరు పారేసుకుంటే గత 2019 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. ఎక్కడ చూసినా ఏ తిరుపతిలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తారు, కమిషన్ల గురించి మాట్లాడతారు. అసలు ఒక కాంట్రాక్ట్ అనేది, ఒక కాంట్రాక్ట్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా? అది ఆన్లైన్ టెండరింగ్ ద్వారా జరుగుతుంది. ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకు న్యాయబద్ధంగా కాంట్రాక్టరు ఆ కాంట్రాక్ట్ని దక్కించుకుంటారు. ఇష్టానుసారంగా చేయడానికి మీ ప్రభుత్వంలా కాదు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం. కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నంతకాలం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి అవకతవకలకు కానీ ఎటువంటి మిస్టేకులకు కానీ ఆస్కారమే లేకుండా ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇప్పటికే మా మీద పూర్తి వ్యతిరేకత వస్తుంది. వీళ్ళ లాంటి విశ్వసనీయత లేని వాళ్ళని, విజ్ఞత లేని వాళ్ళని, ఆ భానుప్రకాష్ రెడ్డి ఒకడు తిరుపతి అభివృద్ధికి నిరోధకుడుగా మారి ఏ విధంగా తిరుపతి ప్రజలని పట్టి పీడిస్తున్నాడో భానుప్రకాష్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే ఆ ఊక విజయ్ కుమార్ గారు 5 సంవత్సరాలు ఆయనకేదో ఆ మద్యం వ్యాపారాలు ఏదో ఉంటే బాగా వాటిని వ్యాపారాలు చూసుకుంటూ 5 సంవత్సరాల కాలం వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు పోగేసుకొని తీరా 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఎలక్షన్ సమయానికి ఆయన బయట వస్తాడు. ఇంకా మరొకడు ఆ జనసేన పార్టీ నాయకుడు ఆ కిరణ్ రాయల్, అతని గురించి మాట్లాడడం కూడా దండగా. పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ కార్యక్రమం ఆలయ అధికారులు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వివిధ రకాల పూలతో అతి సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ మండపం వద్దకు తీసుకువచ్చి ఆలయ అర్చకుల వేదమంత్రాల నడుమ ఊంజల్ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో రామారావు, బోర్డు సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో ప్రతి విద్యార్థిని గమనించాలని, పాఠాలు వినడంలో అశ్రద్ధ వహిస్తున్న వారిని గుర్తించి ప్రేరణ పొందేలా తీర్చిదిద్దాలని జాతీయ స్థాయి వర్క్షాప్ కన్వీనర్ ఆచార్య అనురాధ పిలుపునిచ్చారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హోమ్ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి వర్క్షాప్
రెండవ రోజు శుక్రవారం ప్రకాశం భవనంలోని ఎకనామిక్ సెమినార్ హాల్లో జరిగింది. ప్రీ స్కూల్ పాఠశాలల ఉపాధ్యాయులలో బోధన నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ జాతీయ స్థాయి వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్లు వర్క్షాప్ కన్వీనర్ ఆచార్య అనురాధ, వర్క్షాప్ కోఆర్డినేటర్ డాక్టర్ బి స్వరూపారాణి తెలిపారు. మాకు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరి సపోర్ట్తో మేము ఈ వర్క్షాప్ని కండక్ట్ చేయగలుగుతున్నాము. మెయిన్గా ఈ వర్క్షాప్ వల్ల టీచర్స్ అంటే చాలామందికి మనం చాలా స్కూల్స్లో చెప్తారు, కానీ అది ఓరల్గా థియరిటికల్గా చెప్తారు. టీచర్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మోటివేట్ అయ్యి చెప్తేనే పిల్లలు కూడా బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో టీచర్స్ని మోటివేట్ చేయడం కోసమని ఈ వర్క్షాప్ని మేము కండక్ట్ చేస్తున్నామండి. ఇందులో ప్రీ స్కూల్ టీచర్సు పిల్లల చేత పాటలు ఎలా పాడించాలి, కథలు ఎలా చెప్పించాలి, వాటి ద్వారా పిల్లలు ఏమి డెవలప్మెంట్స్ జరుగుతాయి, ఈ అంశం పైన ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో దీనికోసం ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఒక శోధన అని ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ నుంచి 2 ఎక్స్పర్ట్స్ వచ్చి టీచర్లని చైతన్యవంతులు చేసి వారి చేత ఆటలు పాటలు గేమ్స్ ఆడిస్తూ ఉత్తేజపరుస్తున్నారు. సో ఇవి నేర్చుకొని టీచర్లు మళ్ళీ వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళ పిల్లల చేత చేయించడం ద్వారా పిల్లల్లో అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అధిష్టానం అవకాశం కల్పించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత రామచంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. కుప్పం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని విజయవాడలోని ఏపీపీసీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. తనకు కుప్పం కాంగ్రెస్ టికెట్ ఇస్తామని అధిష్టానం కూడా హామీ ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు, భరత్ ఇద్దరు నాన్ లోకల్ అని, తాను లోకల్ అని పేర్కొన్నారు. తనకు కుప్పం ప్రజలు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆయన కోరారు. 40 సంవత్సరాలుగా సర్వీసు చేస్తుండా, ప్రజాసేవలోనే ఉండా ఎప్పుడు. కానీ ఈ 40 సంవత్సరాల్లో ఇప్పుడు నేను ఖాళీగా ఉండడంలే, ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు ఏదో సమస్య వస్తే నేను చేర్చి వాళ్ళతో భావించి మా కుటుంబ సభ్యులతో మాదిరే వాళ్ళు ఉండి సర్వీస్ చేస్తుండా. కాబట్టి 24వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ రామచంద్రప్పని నాకు ఇవ్వాలని కోరుకుంటూ తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,460 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,789 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,200 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జయ హో భారత్, దేశమంతా అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పాలనకు అభినందనలు. 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటన. పొత్తుల కత్తులు. టీడీపీ, జనసేన పార్టీల పొత్తు ధర్మంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. చిత్తూరు జిల్లా రైతులను బెంబేలెత్తిస్తున్న గజరాజులు. ప్రభుత్వ జోక్యానికి రైతన్నల విజ్ఞప్తి. వేడుకగా స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ. తన్మయత్వంతో తరించిన భక్తులు. తిరుమల శారదా పీఠంలో అక్రమ నిర్మాణాలు. తీవ్ర స్థాయిలో మండిపడ్డ కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.